హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రేణిగుంట రైల్వే స్టేషన్లో హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ చూడడం కోసం. సో ట్రైన్ అయితే ఇప్పుడు రాబోతోంది. ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ చూద్దాము. అలాగే హైదరాబాద్లో ఇంకొన్ని సినిమా థియేటర్స్ ఉంటాయి, వాటిని కూడా ఈరోజు అయితే వీడియో చేయడానికి వెళ్తున్నాను. ఉప్పల్ స్టేడియంలో అయితే మ్యాచ్ జరగబోతుంది, దాన్ని చూద్దాము. దాంతోపాటు సినిమా థియేటర్స్ కొన్ని ఉన్నాయి. సో మెయిన్గా నేను వెళ్ళేది మూవీ థియేటర్స్ బ్లాక్ చేద్దామని వెళ్తున్నాను. దాంతోపాటు మనకు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మ్యాచ్ని కూడా చూద్దాము. సో రెండు అయితే ఈరోజు నేను కవర్ చేయబోతున్నాను. సో కాచి కూడా ట్రైన్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి 8 గంటలకి, ఇది తెల్లవారితో 7:50కి కాచిగూడకి అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంక నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఉప్పల్ స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాను. సో రేణిగుంట నుంచి బయలుదేరి వచ్చాను కదా హైదరాబాద్కి, ఇక్కడ వచ్చి రూమ్ తీసుకున్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. సో ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు స్టేడియంకి అయితే వెళ్ళబోతున్నాను. మనకి మ్యాచ్ వచ్చి మధ్యాహ్నం 3:30కి ఉంది. సో ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు మన మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను. మెట్రో అయితే రాబోతుంది, హైదరాబాద్ మెట్రో. ఇందులో ఎక్కి అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో ఎలా ఉందనేది చూద్దాము. మెట్రో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు, హైదరాబాద్ మెట్రో ఎలా ఉందో అనేది. సో ఉప్పల్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాను. స్టేడియం బయట చూస్తున్నారు మీరు, ఇక్కడ ఒక కోలాహలం లాగా ఉందన్నమాట. మ్యాచ్ ఉంది అంటే ఉప్పల్లో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టీషర్ట్లు, ఫ్లాగ్లు, హ్యాట్లు, ఇంకా రకరకాల వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు బయట. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు మీరు. రేట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే డిమాండ్ కదా. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి, తీసుకెళ్ళాలి అనే ఊపులో వస్తారు కాబట్టి రేట్ ఎంతైనా పెట్టి కొనేస్తారనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. మ్యాచ్ ఉందంటే ఫుల్గా ఉంటారనమాట, హెవీ క్రౌడ్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇవి వచ్చేసి లగేజ్ కౌంటర్స్, పెయిడ్ లగేజ్ కౌంటర్స్ ఇక్కడ. సో మనం స్టేడియంకి వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే కాదు ఏ స్టేడియంకి వెళ్ళాలన్నా కూడా లగేజ్లు కానివ్వండి ఏవి తీసుకెళ్ళకూడదు. అక్కడ కనీసం మనము పవర్ బ్యాంకులు కానివ్వండి, హెడ్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి కూడా అలో చేయరనమాట. అవన్నీ మీరు ముందుగానే ఇంటి దగ్గర పెట్టేసి రండి, లేదా ఈ లగేజ్ కౌంటర్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఎంట్రీ గేట్ అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 11. సో ఇక్కడ నుంచి నేను లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. మీరు మ్యాచ్కి వెళ్ళే ముందు స్టేడియంకి వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని ఇంటి దగ్గర పెట్టేసి రండి, రూమ్ ఉంటే రూమ్లో పెట్టేసి రండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము మన ఎంట్రీ గేట్ వచ్చేసింది. ఈ ఎంట్రీలో నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. సో ఇదే ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం. ఉప్పల్ స్టేడియం ఇన్నర్ వ్యూ మీరైతే ఇప్పుడు చూస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ జరగబోయే మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరగబోతుంది. సో రెండు టీమ్స్ వచ్చేసాయి, ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాయి. సో ఇక్కడ మనకు గ్రౌండ్ లోపలికి 2 అవర్స్ బిఫోర్ నుంచే పంపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే కాదు, మీరు ఏ గ్రౌండ్లో కూడా మ్యాచ్ ఉందంటే 2 అవర్స్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేసి పంపిస్తారు. నేనైతే 2:30కి వచ్చాను. ఆల్రెడీ అప్పటికే చాలామంది జనాలు అయితే వచ్చేసారు, వచ్చి ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. మనం ఎప్పుడన్నా స్టేడియాలకు వెళ్ళి మ్యాచ్ చూడాలి అనుకుంటే అక్కడ వచ్చే ఆ ఎనర్జీనే వేరు. ఎందుకంటే అక్కడ స్టేడియంలో ఒక 6 కొట్టినా, ఒక 4 కొట్టినా, ఒక వికెట్ పడినా అక్కడ వచ్చే ఆ ఎనర్జీ మనం గమ్మును కూర్చోవాలన్నా కూడా కూర్చోలేము. మనం కూడా ఎగిరి గంతేసి అట్ట గోల చేస్తాం, ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకనేసి స్టేడియాలకు వెళ్ళి మ్యాచ్ కనుక చూసినట్లయితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. సో నేను ఇంతకుముందు వచ్చేసి చెన్నైలో ఒక మ్యాచ్ చూశాను, అక్కడ కూడా సూపర్గా ఉండింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉప్పల్ స్టేడియం ఇన్నర్ వ్యూ ఎలా ఉంది అనేసి ఒక్కసారి చూడండి, సూపర్గా ఉంది.
సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ జరుగుతోంది. బ్యాటింగ్ వచ్చేసి పంజాబ్. ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ ఏ విధంగా గోల చేస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు. సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎందుకు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలి అనేసి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ మీరు గమ్మును కూర్చొని చూడలేరు. మ్యాచ్ సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సూపర్గా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూడొచ్చు. సో అందుకనే స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలి. సో ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం కనుక చూసుకున్నట్లయితే ఇన్నర్ వ్యూ మాత్రం చాలా బాగుంది. డిజైనింగ్ కూడా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ టికెట్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు నేనున్న స్టాండ్ వచ్చేసి 1250 రూపీస్ అయితే టికెట్ రేటు ప్లస్ ట్యాక్స్. మనం ఇది వచ్చేసి పేటిఎం కానీ లేకపోతే మనకు బుక్ మై షో కానీ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను పేటిఎంలో బుక్ చేసుకున్నాను. 1250 రూపీస్, ఒక 30 రూపీస్ ట్యాక్స్ అయితే పడింది. అలాగే మనకి ఇంకా ఇక్కడ 750 రూపీస్ నుంచి టికెట్స్ ఉంటాయి. 2000, 3000, 5000, 6000. అంటే అక్కడ జరిగే మ్యాచ్ని బట్టి దానికి ఉన్నటువంటి ఆ యొక్క డిమాండ్ని బట్టి టికెట్ రేట్స్ అనేటివి పెడుతూ ఉంటారు అనమాట. సో అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మీరు కనుక ఈ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి రావాలి అనుకుంటూ ఉన్నట్లయితే, అది కూడా మెట్రోలో రావాలనుకుంటున్నట్లయితే డైరెక్ట్గా స్టేడియంకి అని చెప్పేసి టికెట్ తీసుకోండి. అలా అయితే మీరు స్టేడియం దగ్గరికి వచ్చి దిగుతారు. అక్కడ మనకు ఒక స్టాపింగ్ కూడా ఉంది. అలా కాకుండా నేనేం చేశానంటే ఉప్పల్ అని చెప్పేసి టికెట్ తీసుకునేసాను. అంటే స్టేడియం తర్వాత ఆ ఉప్పల్ సంబంధించినటువంటి స్టాపింగ్ వస్తుందన్నమాట. సో నేను ఉప్పల్కి టికెట్ తీసుకొని స్టేడియంలో దిగాను. అక్కడ అలా దిగడానికి పర్మిషన్ లేదంట. మళ్ళీ అక్కడ మాట్లాడి నేనైతే వచ్చేసాను. సో మీరైతే ఆ విధంగా చేయొద్దండి. డైరెక్ట్గా స్టేడియంకి అని చెప్పేసి మీరు మెట్రోలో టికెట్ తీసుకోండి. అక్కడే మీరైతే దిగచ్చు అనమాట. సో మనకైతే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇన్నింగ్స్ బ్రేక్ అనమాట ఇప్పుడు. సో సెకండ్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేసి అందరూ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మనం స్టేడియం బయట ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. సో స్టేడియం బయట వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. ఇదంతా కూడా మనకు పార్కింగ్కి సంబంధించి 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అంతా అక్కడే ఉందన్నమాట. అక్కడైతే మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా అయితే ఉంది. అలాగే గ్రౌండ్కి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడే మనకు మన టీమ్స్కి సంబంధించినటువంటి బస్సెస్ అవన్నీ ఇక్కడ పార్క్ చేశారు. అలాగే విఐపీస్ ఎవరైనా వస్తే ఈ ఎంట్రీలో నుంచి వస్తారు. అలాగే టీమ్కి సంబంధించినటువంటి అందరూ ఈ నుంచి వస్తారన్నమాట. ఇదే మనకు మెయిన్ ఎంట్రీ గ్రౌండ్కి సంబంధించి. సో గ్రౌండ్ అవుట్ సైడ్ పార్కింగ్ అవన్నీ మీరు చూశారు. సో ఇప్పుడైతే మనకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం రండి. సో మ్యాచ్ అయితే అయిపోయింది. ఎస్ఆర్హెచ్ విన్ అయింది. ఇంకా ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ అని చీర్ చేస్తూనే ఉన్నారు. లోపల ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరిగిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ 200 చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ దాన్ని చేంజ్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అంటే ఇక్కడ ఏ రేంజ్లో మ్యాచ్ జరిగి ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. నేను కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ ఉప్పల్ స్టేడియం లోపల ఉన్నటువంటి ఇన్నర్ వ్యూ అంతా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అలాగే బయట కనుక చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ఇంకొంచెం బాగా పెంచితే బాగుండేది అయితే అనిపించింది. అలాగే లోపల ఉన్నటువంటి ఆ తినే వస్తువులు ఏవైతే అమ్ముతున్నారో అవన్నీ కూడా రీజనబుల్ రేట్స్కి అమ్ముతున్నారు అయితే అనిపించింది. సో ఓవరాల్గా మనకు ఉప్పల్లో చూసినటువంటి మ్యాచ్ ఒక రేంజ్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరినీ బాగా ఎంటర్టైన్ చేసిందనేసి చెప్పొచ్చు. సో మ్యాచ్ అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చేసాను. ఉప్పల్ మెయిన్ ఎంట్రీ గేట్ ఏదైతే ఉందో ఇది ఈ విధంగా ఉంటుంది. మీకైతే చూపిస్తున్నాను. సో లోపల జరిగిన మ్యాచ్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఉప్పల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు చూపించాను. ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.